హలో అండి, వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు మా నెల్లూరు స్పెషల్ మసాలా వడ పులుసు ఎలా చేయాలో అయితే నేను చూపించేస్తున్నాను. ఈ మసాలా వడ ప్రాసెస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ముందుగా వడలన్నీ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ఆ క్వాంటిటీ వడలు నేను ఒక 20 వడల దాకా తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేయడం వల్ల మనకి కొంచెం గ్రేవీ అనేది కర్రీ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి నిలువుగా వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. ముందు కరివేపాకు వేస్తే మాడిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, కొంచెం పసుపు, అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు 4 పెద్ద సైజ్ టమోటాలని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ టమోటా ప్యూరీ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే పచ్చి వాసన వస్తుంది. సో ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూపించాను కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. పులుసు కదా, మనం చింతపండు పులుసు యాడ్ చేస్తాం కాబట్టి కారం అయితే నాకు ఫైనల్గా కర్రీ అయిపోయేలోపు ఒక 5 టేబుల్ స్పూన్ కారం అయితే పట్టింది. సాల్ట్ అయితే ఒక 2.5 టేబుల్ స్పూన్ అయితే పట్టింది. మీ రుచికి తగినట్టు మీరు కారము, సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక అరగంట ముందు నానబెట్టేసుకొని దాన్ని నీట్గా పల్చగా వాటర్ లాగా చేసేసుకొని పోసేసుకున్నాను బాండల్లో. ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం దాని నిండా వాటర్ అయితే పోసుకోవాలి. అట్లనే పులుపు కూడా తగ్గకూడదు, మొత్తం కరెక్ట్గా చూసుకోవాలి. మనము పులుసు ఎక్కువ పడుతుంది ఎందుకంటే వడలు కదా. ఈ వడల్ని చేసిన తర్వాత మనం వాటర్లో ముందుగా నానబెట్టేసుకొని తర్వాత పిండి వేసుకోవాలి. వేసుకోవడం వల్ల వడ అనేది స్పాంజీగా పఫీగా అయితే ఉంటుంది. కర్రీ అయిపోయాక కూడా ఒక 20 మినిట్స్ అలాగే ఉంచేస్తే మనం ఇలా తుంచంగానే వడ అనేది అలా తునిగిపోతుంది అన్నమాట. ఫైనల్గా పులుసు అంతా అయితే వడ లాగేసుకుంటుంది. అందుకే నేను ఎక్కువ పులుసు కావాలి అని చెప్పింది, చూసారు కదా. అట్లా పలుచగా ఉంటే లాస్ట్ కర్రీ అంతా అయిపోయే లోపల బాగా చిక్కగా అయితే వస్తుంది. చేపల కూర తినాలి అనిపించిన వాళ్ళకి సాటర్డే టైంలో ఇలా చేసుకొని తినండి. సేమ్ అదే ఫీలింగ్ అయితే వస్తుంది, ఎక్కడ తీసిపోదు. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి చిన్నగా కదిపేసుకుందాము. లేదంటే ఇలా సైడ్స్ పట్టుకొని ఇలా కదిలించండి, బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, చూడ్డానికే చాలా ఎమ్మీగా ఉంటుంది. చెప్పేదానికి నాకే ఎట్లా ఉంది, తింటే ఇంకా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఫైనల్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే మనకి మసాలా వడ కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే చెప్పాను కదా, మర్చిపోకుండా కర్రీ అయిపోగానే ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. వడలు చేసుకోగానే గిన్నెలో వేసుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఫుల్ వాటర్ పోసి దాంట్లో నానబెట్టేసుకొని తర్వాత పిండేసి దీంట్లో వేసుకోండి. అప్పుడు మెత్తగా అవ్వడం వల్ల పులుసు అనేది త్వరగా లాగేస్తుంది. సో మీకు ఈ మసాలా వడ పులుసు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మా నెల్లూరు స్టైల్ వెరైటీస్ అనేది ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ హన్షూస్ వరల్డ్ అండి.